రోడ్లు, నీరు, లైట్లు కావాలంటూ ఖమ్మంలోని విద్యానగర్ కాలనీవాసులు పాదయాత్ర చేశారు. సుమారు 200 మంది మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు కలిసి పాదయాత్ర చేపట్టారు. తమ కాలనీలో కనీస సౌకర్యాలు లేవని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి కాలనీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాలనీలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి నిరసన తెలిపారు. నగర నడిబొడ్డులో కార్పొరేషన్లో ఉంటూ తమకు రోడ్లు, నీళ్లు, కరెంట్ లేదని చెప్పుకోవడానికి సిగ్గు ఉందని విమర్శించారు. తమ సమస్యలు తీర్చుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మేము ఈ విద్యానగర్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. సార్ చెప్పినట్లు ఇలాంటి సమస్యలు చాలా విస్తృతంగా ఉన్నాయండి. విద్యానగర్ కాలనీ చూడడానికి మేడిపండు చందాన ఉంది. ఉదయం మేము 8 గంటలకు పాదయాత్ర మొదలు పెడితే దాదాపు 2 గంటల పైగా అక్కడికి చేయడం జరిగిందండి. దారిలో ప్రతి రోడ్డు చూసాము. చాలా మట్టి రోడ్డు దయనీయంగా ఉన్నాయి. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మన విద్యానగర్ కాలనీ మేడిపండు కాకుండా పూర్ణ ఫలంలాగా అభివృద్ధి చెందాలంటే ఈ 37 రోడ్లకి కూడా డ్రైనేజీ, అదే మాదిరి విద్యుత్తు, అన్ని సౌకర్యాలు కల్పించాలని. ఎప్పుడైనా గట్టి వర్షం వస్తే చాలు ఇక్కడ చేపలు కూడా పడతారండి. దీన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. మేము ఇక్కడ 13 ఇయర్స్ నుంచి ఈ కాలనీలో ఉంటున్నామండి. వాటర్ కూడా చాలా ప్రాబ్లం. మాకు 200 అడుగుల్లో పడింది. సార్ చెప్పినట్టు ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా మేము ఫైట్ చేసే తెచ్చుకున్నాం. కరెంటు దగ్గర నుంచి ఇప్పుడున్న ఈ చిన్న చిన్న రోడ్లు కూడా మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్నాయి. గవర్నమెంట్ మాత్రం ఏ విధంగా మాకు సహకరించలేదు. ఇక్కడ ప్రతి సమస్య ఉందండి. ఒక డ్రైనేజ్ ఏంటి, విద్యుత్ 3 ఫేస్ లైన్ ఇంతవరకు రాలేదండి. మరి అన్నీ మేము ఏర్పాటు చేసుకున్నా కానీ రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు ఓట్ల కోసం వస్తారు, కానీ సమస్య వచ్చేసరికి మాది కాదు అని పక్కోళ్ళ మీద తోస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజలు ఎప్పుడూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆదుకుంటేనే మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని గెలిపిస్తారు. ఎవరైనా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు చాటేసి తర్వాత మాకు మీరు ఓట్లు వేయండి అంటే ఇంకోసారి ఎట్లా వస్తారు విద్యానగర్కి? ఈసారి విద్యానగర్కి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మేము రానివ్వం. ఇది మాత్రం మా నిర్ణయం. విద్యానగర్లో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పైగా కాలనీలో మేము పాదయాత్ర నిర్వహించాం. ప్రధానంగా ఈ కాలనీలో 12 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. 225 ఇళ్ళు నిర్మించుకున్నాం. 350 కుటుంబాలు ఉన్నాయి. 1200 మంది పైగా పిల్లలు ఉన్న పరిస్థితి, పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ 30